వినయ మనసు అంటే తగ్గించుకునే తత్వం, లోబడే తత్వం కలిగి ఉంది. మన ముందున్న వారిని మనకంటే ఏమనుకోవాలంటే ఇప్పుడు నేను నాకంటే గొప్పవాడు అనుకోవాలి, నేను అనుకోవాలి. ఆయన నా గురించి ఏమనుకోవాలి, నా అనుకోవాలి, నాకంటే గొప్పవాడు అనుకోవాలి. ఇలా అందరూ అనుకుంటున్నారు అనుకోండి, దెబ్బలాడుకుంటాయా, ప్రేమ బలపడుతుందా? ఏం బలపడుతుంది? నాకంటే గొప్పవాడు ఎవరో లేరు అనుకోబట్టి సంఘం దెబ్బతింటుంది. మనుషుల మధ్య అపార్థాలు వస్తున్నాయి. ఎదుటి వారిని గౌరవించలేకపోతున్నారు, ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నారు. అవన్నీ పోవాలంటే ఇక్కడ చెప్పాడు ఏమని, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనని ఏమీ చెయ్యొద్దు, ఏమీ చెయ్యొద్దు అంటే చేస్తారా? చేస్తారు. వృధా డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో చేస్తారు, కక్ష చేత చేస్తారు. అలా చెయ్యొద్దు. చేయకుండా ఏం చేయాలట? వినయమైన మనసు గలవారై ఒకరినొకడు ఎలా ఉండాలట? తనకంటే గొప్పవాడని ఎంచుము. ఎంచండి. అలా ఎంచి పని చేస్తే ఆ పని ఏమవుతుంది? ఇస్తుంది. మరి కొంతమంది మారతారు, శిష్యులుగా